ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన సినిమాని 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' సినిమా అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. రివ్యూలో కూడా బ్లాక్ బస్టర్ టాక్ అయితే సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. 'లవ్ టుడే' సినిమా తర్వాత హీరో అయితే ఈ సినిమా అయితే తీసిందని చెప్పుకోవచ్చు. సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. స్టోరీ కాన్సెప్ట్ కావచ్చు, యూత్‌కి చాలా బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ 2 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి ఈ వీడియోలో అయితే మనమైతే డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఈ మూవీ 2 డేస్‌కి మన తెలుగు స్టేట్‌లో వచ్చేసరికి 3,00,00,000 గ్రాస్, షేర్ వచ్చేసరికి 1,00,00,000 షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ సినిమా మన తమిళనాడులో అయితే 15,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. కర్ణాటక నుంచి ఒక 3,00,00,000 గ్రాస్, ఓవర్సీస్ నుంచి ఒక 5,00,00,000 గ్రాస్, అలా టోటల్‌గా 2 డేస్‌కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అయితే 33,00,00,000 గ్రాస్, షేర్ వచ్చేసరికి 17,00,00,000 షేర్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా 8,00,00,000 షేర్ అయితే కావాలి. 25 బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసరికి ఈరోజు వచ్చే కలెక్షన్‌తో ఈ సినిమా అయితే బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రాఫిట్‌లో కూడా వెళ్ళబోతుంది. లాంగ్ రన్‌లో ఈ సినిమా అయితే 100,00,00,000 గ్రాస్ కొట్టేయాలని గట్టిగా అయితే కనిపిస్తుంది. మరి కొడుతుందా లేదా జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి. 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అస్సలకి కలెక్షన్ కూడా దుమ్ము లేపుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్.